మేము తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతి అంటే తిరుమలకి వెళ్తున్నాం దర్శనానికి. విత్ దాట్ మాకు ఒక వెడ్డింగ్ ఉంది. ఆల్మోస్ట్ 6:30 ఇప్పుడు. గైజ్ ఇది నాది మోనికాది కుక్క పిల్లలు. గైజ్ ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చినాము. తినేసి నాకు గుర్తొచ్చింది. నీ పేరు అమ్మ చెప్పింది కాణిపాకంలో దర్శనం అయితే చేద్దాం అనేసని. మా అమ్మ నాన్న ఇద్దరు ఊరు ఇది. పబ్బిళ్ళలు అంటారు. నేనైతే ఇంట్లో బాగా తినొచ్చు అని అది కాంప్లెక్స్ చూడండి. అంతా మా బంధువులు కాస్త తొందరగా వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు విష్ణు నివాసం దగ్గర ఉన్నాము. కొందరు లేదు ఈ రోజు అని చెప్తారు. ఒక టైం స్లాట్ అయిన తర్వాత ఇంకో టైం స్లాట్ కి ఇస్తారు రేపటి. ఇది కాదు, అది చూడండి అక్కడ క్యూ. హ్యాపీ ఆ టోకన్స్ దొరికింది. గైస్ ఇప్పుడే పద్మావతి అమ్మవారి టెంపుల్ శ్రీ వెంకటేశ గోవింద గరుడ దగ్గర ఒక ఫోటో తీసుకుందామని. హాయ్ హలో గైస్, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ we are now here to do a vlog. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే, సో మేము తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతి అంటే తిరుమలకి వెళ్తున్నాం దర్శనానికి. విత్ దాట్ మాకు ఒక వెడ్డింగ్ ఉంది. సో ఆ వెడ్డింగ్ని కూడా అటెండ్ చేసుకుంటూ రెండింటికి ప్యాకింగ్ అయితే చేసేసుకుందాం. సో లెట్స్ సీ ద ప్యాకింగ్. నేనైతే ఫస్ట్ మీకు ఒక శారీ చూపించేస్తున్నాను. అది ఎల్లో కలర్ శారీ చూస్తున్నారు కదా, అదైతే వెడ్డింగ్కి వేసుకుందాం అనేసని. సో ఇది వెడ్డింగ్కి, టెంపుల్కి కాదు. కుదిరితే వెడ్డింగ్కి వేసుకుంటాము, లేదంటే వెడ్డింగ్కి టెంపుల్కి రెండింటికి ఒకటే వేసుకునేదానికి ఆ వైట్ శారీ కూడా ఎత్తుకున్నాను, సింపుల్గా ఉంటుంది అనేసి. సో దానికి అది బ్లౌజ్. విత్ దాట్ ఇది ఒక ఎక్స్ట్రా డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్. విత్ దాట్ ఎవ్రీథింగ్ గాట్ కంప్లీటెడ్. చూడండి, ఇది ఈ పింక్ నాకు చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడ వాష్ బ్యాగ్స్ అవన్నీ ఎత్తిపెట్టేసుకుంటున్నాను, చిన్న చిన్నవి. అది షేప్ వేర్స్ ఎత్తుకుంటున్నాను. సో శారీ కట్టుకోవాలి కాబట్టి. ఇంకా మాయిశ్చరైజర్స్ అవి ఇవి ఉన్నాయి చిన్న చిన్నవి. విత్ దాట్ ఎవ్రీథింగ్ గాట్ కంప్లీటెడ్. సో ఇలా కనిపిస్తుంది నా సూట్ కేస్ అయితే. గైస్ రాత్రికి ప్యాక్ చేసుకున్నాం కదా, చెప్పాను కదా తిరుమల వెళ్తున్నామని. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఆల్మోస్ట్ 6:30 ఇప్పుడు 6:30 కల్లా రెడీ అయిపోయి బయలుదేరేస్తాం. సో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. గైజ్ ఇది నాది మోనికాది కుక్క పిల్లలు. రిమెంబరింగ్ మోనికా. ఏ చూడవే కుక్క పిల్లని మర్చిపోకుండా. గైజ్ ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చినాము. తినేసి నాకు గుర్తొచ్చింది రికార్డ్ చేయాలని. ఏం తిన్నావు పెద్దమ్మ? నేను ఒక ఇడ్లీ, ఒక సెట్ దోశ, చిత్రాన్నం. నేను దోశలు తిన్నా, మసాలా దోశ. నువ్వేం తింటిమ్మా? ఇడ్లీ దోశ. మీరు పెద్దయ్యా? నేను ఇడ్లీ, దోశ, రైస్ బాత్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. హలో గైస్, ఇప్పుడు వెళ్తుండగా అమ్మ చెప్పింది కాణిపాకంలో దర్శనం అయితే చేద్దాం అనేసని. సో అయితే ఇప్పుడు అర్లీగా వెళ్ళిపోతే కాణిపాకంలో దర్శనం చేస్తాము, లేదంటే అక్కడ తిరుపతిలో టోకన్స్ తీసుకోవాలంటే అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్తుంది అమ్మ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. గైజ్ ఇప్పుడే పలంనేరుకి వచ్చినాము. మా అమ్మ నాన్న ఇద్దరు ఊరు ఇది. చూడండి గైజ్, ఈ పలంనేరుకి వచ్చినామని ఎట్లా తెలుస్తుంది అంటే ఇటు చెరువు ఇటు వస్తుంది. చాలా చాలా ఇష్టమైంది నిప్పట్లు, అందుకే కొనుక్కుంటుంది.
ఇది చాలా పెద్ద ప్యాక్ కాబట్టి మేము 4-5 ఉన్నాం కాబట్టి ఇవి 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. దీన్ని ఓపెన్ చేయకపోయినా యాక్చువల్లీ మనం దీన్ని ఏమంటాము? నిప్పట్టు కాదు, మనం పబ్బిళ్ళలు అంటాము. పప్పిళ్ళలు అంటారు. నిప్పట్టు అనేసి కొంతమంది కజ్జాయాలు అంటారు, మనం కజ్జాయాలు అంటాం, దాన్ని కొందరు అరసలు అంటారు. నేను కూడా ఇది చాలా కన్ఫ్యూజ్ అయిపోయినాను చాలా సార్లు. ఇదేంటిది కజ్జాయిలు పట్టుకొని నిప్పట్లు అంటా ఉంటారు అని నేను కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్. సో నా దగ్గర ఇంకా వేరే ఐటమ్స్ ఉంది, దాన్ని తినుకుంటే వెళ్ళిపోదాము. సో ఆ ప్యాక్ ని ఓపెన్ చేయాలి అక్కర్లేదు, ఇంట్లో తినచ్చు. నేనైతే ఇంట్లో బాగా తినచ్చు అని. సో దిస్ ఇస్ ఒకటి 5 రూపాయలు అంట అండి. కమెంట్ బాక్స్ లో వేయండి, దీన్ని 5 రూపాయలు అంటారా? 5 రూపాయలకి ఎంత పెద్ద నిప్పట్టు వచ్చేది చూడండి. ఇప్పుడు 5 రూపాయలకి ఎంత చిన్నగా. దీన్ని అంతా నేను రూపాయికి తీసుకుంటా ఉంటాం. మేము ఎక్కడ బయట తిరగట్లేదు కాబట్టి అని రేట్లన్నీ పెరిగిపోయినాయి. అంతా మా బంధువులు కాస్త తొందరగా వచ్చి ముందుగా ఉన్నారు. మనం ఇప్పుడు విష్ణు నివాసం దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ శ్రీనివాసం దగ్గర, విష్ణు నివాసం దగ్గర, అలిపిరి దగ్గర 3 చోట్ల మనకు టికెట్స్ అయితే ఇస్తారు. ఎస్డి టికెట్స్ అంట దాని పేరు. సో ఆ టికెట్స్ ఇస్తారు మనకు ఫ్రీగా. ఆధార్ కార్డ్ చూపించాలి. కాకపోతే కొంత నెంబర్ వరకే ఇస్తారు. అంటే కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ మంది ఉంటే కొన్ని ప్లేసెస్ లో ఆపేస్తారంట. సో 15,000 అని చెప్తున్నారు. కానీ లోపల వాళ్ళు వేరే 20,000 అని కూడా చెప్తున్నారు. మనకు తెలియదు ఏది నిజం అనేది. సో ఇప్పుడైతే మనము టికెట్స్ కోసం వెళ్తున్నాము. దొరికితే దేవుడు ఇచ్చినట్టు, దొరకపోయినా ఇచ్చినట్టు. ఇవ్వకపోతే ధర్మ దర్శనంలో అంతే. ఇవ్వలేదని కాదు, ఒక ట్రై అంతే. ఈ రోజు మాత్రం ఫస్ట్ టైం మేము కూడా ముందుగా బుక్ చేసుకోకుండా ఇట్లా సడన్ గా వచ్చేసినాం కాబట్టి. డింపుల్ చెప్తా ఉండింది ఏమనంటే, మనం అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని దర్శనానికి వస్తే అప్పుడు దర్శనం లేట్ అవుతుంది, ఎందుకంటే అది మన ఇష్టంగా వచ్చేది కాబట్టి. ఇది అనుకోకుండా పెళ్లి కరేసి వచ్చి దర్శనానికి వచ్చినాం కాబట్టి దేవుడే మనల్ని పిలిపించుకున్నాడు దర్శనం ఇస్తాను రా అని. కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది అనేసి అనుకుంటా ఉంటామని డింపుల్ నాకు స్ట్రాంగ్ బిలీఫ్. అది కాబట్టి తొందరగా అవుతుందని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ఏమంటావు సునీత? తొందరగా దర్శనం అయిపోతుంది. మా అమ్మ ఈ రోజు తిరుమల కోసం అనేసి కొత్త సారీ కూడా కట్టుకొని వచ్చింది. సో తను దర్శనం కోసం అని ఊరికి కామెడీ చేస్తుందా. బట్ ఈవెన్ దో ఇట్ ఇస్ అ కొత్త సారీనే. అడగదాం తను ఏమనుకుంటుందని. ఏం చెప్పాలా? నీకేమనిపిస్తుంది దర్శనం గురించి? దర్శనం జరిగితే బాగుండు అనిపిస్తుంది. సంతోషం. ఏం కావాలా? అంతకంటే ఏం కావాలా? ఇట్లుంటాయండి మా అమ్మ డైలాగ్స్. మా అమ్మ రేపు ఎంతసేపు అయినా కానీ, సర్వదర్శనం అయినా కానీ, 20 hours కానీ 24 hours కానీ ఎంతసేపు అయినా దర్శనం చేసుకునే రావాలి అని చెప్తుంది. సో అట్లా అని చెప్తున్నారు. నువ్వు పెద్దమ్మ దర్శనం చేసుకోకుండా దిగుతావా కొండ? నేను అదే అడిగినప్పుడే. వెంకటనాథుడు దర్శనానికి మనల్ని పిలిచిండారు. సో ఆయన దర్శనం జరుగుతుందనే అనుకుంటా ఉంటారు, జరుగుతుంది కూడా. నా మనసు గట్టిగా చెప్తా ఉంది. దర్శనం చేసుకుని ఇదే ఆనందంతో వచ్చి మాట్లాడతాను. ఆ దర్శనం అయితే గ్యారంటీగా చేసుకుంటాం అనేది నాకు నమ్మకం వచ్చింది. నేను అదే మా మమ్మీని అడిగింది, కాకపోతే లాస్ట్ లో చెప్పింది మా మమ్మీ ఆ డైలాగ్ 24 hours అయినా కానీ దర్శనం చేసుకునే దిగుతామని చెప్పింది. అది లాస్ట్ లో చెప్పింది అంతే. దానికోసం అడిగా. సో ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి అంటే 99% రేపటికే ఇస్తారు టికెట్ అని చెప్తున్నారు. కొందరు లేదు ఈ రోజు అని చెప్తున్నారు.
చెప్పండి నేను మైక్ పెట్టుకున్నాను వినపండి. చెప్పండి అంకుల్, పర్లేదు చెప్పండి. టైం స్లాట్స్ ఉంటాయమ్మా. ఒక టైం స్లాట్ అయిన తర్వాత ఇంకో టైం స్లాట్ కి ఇస్తారు రేపటికి, ఇవాళ ఇచ్చే. థ్యాంక్స్ అంకుల్. కొంతమంది ఇక్కడికి వచ్చి కొంతమంది కాదు చాలా మంది ముందరికి వెళ్ళిపోతున్నారు. ఏమని తెలిసిన మా వాళ్ళు అంత ముందు ఉన్నారు, మేము వెనకబడిపోయినాము అని చెప్పి ఇలా కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ కూడా మేము 2 cars లో వచ్చినాము. కొంతమంది మాకు కూడా ముందర ఉన్నారు. ఇట్లా తిట్టుకుంటారనే మేము ముందరికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఆగిపోయినాము. ఉంటే క్యూలోనే వెళ్ళిపోదామని. సో ఎందుకంటే క్యూలోకి వచ్చాం కదా, ఆ కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత టికెట్స్ అయిపోయినా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. అవును నిజమే, అది అంతే. పాపం దర్శనానికి అయితే వదిలేస్తాం, వెళ్ళండి దర్శనానికి అయితే వదిలేస్తాము. వెళ్ళిపోనిలే మనం కొంచెం నిదానమే వెళ్ళిపోని అని అనుకుని వదిలేస్తాము. అయ్యో మా నాన్న అయితే చాలా వదిలేస్తారు, అందువల్ల మాకు కొంచెం భయం. అవును కౌంట్ కాబట్టే భయం. పెద్దమ్మ అందుకే అంటారేమో మంచితనానికి కాలం లేదు. మనం మంచిగా ఉంటే ఇంకా జనాలు. ఇంకొక్కటి ఏం ఆలోచిస్తానంటే, వాళ్ళు నార్త్ ఇండియా నుండి వచ్చినారు, మనం సౌత్ అది కర్ణాటకలోనే ఉండాము. అది నిజమే, మనం రావచ్చు. ఒకటి కొంచెం ఫోన్లే పాపం అనేసి వదిలేసి. అది నిజమే వెళ్ళకూడదు అంటే వెళ్ళనివ్వకుండా కూడా ఉండగలము. మన తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు అయితే ఆపేసి ఉంటాము. ఫోన్లే పాపం, వాళ్ళు అంత దూరం నుండి వచ్చినారు కదా. ఆపలేదు ఇంతవరకు, ఎవరిని తిట్టుకుంటున్నాం అంతే. అయినా పెద్దమ్మ మనం చాలా ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా, ఇట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. అందులో మన ఎవరైనా కొంతమంది మాట్లాడుతుంటాం. మేము ఇలాంటివన్నీ మాట్లాడకూడదని వీళ్ళకి కోపం. ఎందుకు గమ్నే ఉండండి, అదంతా మాట్లాడద్దండి అంటా ఉన్నారు. ఏదైనా చెప్పి పాజిటివ్ గా చెప్తే బాగుంటుంది. ఏమో మామూలుగా అంత క్యూ అనేది ఉంటుంది, వెనక పోయేవాళ్ళు ముందు పోయేవాళ్ళు, కొందరికి ఆత్రం ఎక్కువ ఉంటుంది, చేసేవాళ్ళు చేస్తారు. మనం దాన్ని చెప్పడం వద్దు అని నేను అంటున్నాను, తప్పలేదు. సో నేనేమంటుంటా అంటే, ఇట్లా మాట్లాడుకునేటప్పుడు కొంతమంది వస్తారు, నేను మీ ఛానల్ సబ్స్క్రైబర్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. మాకు ఆ ట్రెండ్ అప్పుడు కుదరతుందో తెలియదు, చూద్దాం. దేవుడు వరం ఇస్తే కుదరొచ్చు, వరం ఇవ్వకపోయినా ఏం చేయడానికి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు కూడా జరిగిండొచ్చు కదా, అందుకని చెప్తా ఉంటాము. బాయ్ అని తక్క. ఇది ఎన్నోసారి, ఇది 3rd టైం కదా, ఇంకా 2 సార్లు ఉంది. బిస్కెట్స్ పెట్టుకోండి పెద్దమ్మ, ఇస్తా ఉంది. గైజ్ ఇది కాదు, అది చూడండి అక్కడ క్యూ ఎలా ఉంది అని, ఎంత పొడుగుంది అటువైపు అని. నాకి బిస్కెట్, థ్యాంక్ యూ. మా హ్యాపీ ఆ టోకన్స్ దొరికింది గైస్, టికెట్స్ అయితే దొరికింది. సో రేపు 6 గంటలకి అక్కడ అదే బిల్డింగ్ లోనే పైన 2nd ఫ్లోర్లో మాకు అన్నప్రసాదనం ఫ్రీ ఉంది అని చెప్పారు. సో మేము ఫస్ట్ టైం ఇట్లా తిరుపతిలో కూడా ఇట్లా తినడం అనేది ఫస్ట్ టైము. తిరుమలలో తిన్నాము అన్నప్రసాదనం, కానీ ఫస్ట్ టైం ఇట్లా తిరుపతిలో కూడా తినడం. సో వెతుక్కుంటూ వెళ్ళి క్యూలో నిల్చున్నాము. సో చూడండి గైస్, క్యూ రష్ ఏం పెద్దగా లేదు, కానీ ఇది కొంచెం టైం పట్టింది మాకు తినడానికి. గైస్ సాంబార్ అన్నం తింటున్నాము, చాలా చాలా బాగుంది. ఎట్లుంది భోజనం? ఎట్లుంది భోజనము?
బాగుందా? చట్నీ ఇచ్చినారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయచేసి వృధా చేయవద్దు. పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. గైజ్ ఇప్పుడే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము. మా మోని చూపి కనిపించదు. తను వీడియో కాల్లో ఉంది. హాయ్ చెప్ప. మోనిక గోవిందరావు స్వామి తిరుచానూరు గుడికి వచ్చిండావు మోని. నువ్వు ఇప్పుడు చూడు, బయట నుంచి చూడు. నువ్వు గుర్తు చేసుకునే లేదు అంట కదా, అందుకే గుడికి నేను తొడుకొని వచ్చింది. సో గైస్ టెంపుల్ బయట నుండి ఇట్లా కనిపిస్తుంది మనకు. గోపురం చూడండి. పెద్దమ్మ ఇన్సాక్ మనం చూసింది వచ్చి అలివేలు మంగతాయారు గారు అలిగిపోయి వెంకటేశ్వరుడి మీద వచ్చి దిగిన ప్లేస్ అది. సో ఈసారి ఇక్కడ ఏమైందంటే మాకు మొబైల్స్ అలో లేదు అసలు. కథనం ప్రకారం శ్రీదేవి భూదేవి గొడవ పడుతుండగా వెంకటేశ్వర స్వామి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి అంటే కొండ మీద విగ్రహం అయిపోతారు. సారి అత్తవారింటికి వచ్చేటప్పుడు సారి తీసుకుని రావు కదా, అన్ని తీసుకొచ్చి కరేపాకు ఒక్కటి లేదు తీసుకురాకుంటే ఆమె వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం అయిపోతారు. అప్పుడు ఆమె ఇక్కడ కిందనే విగ్రహం తలుచుకుంటారు. ఇదే వెంకటరమణ గోవింద గోవింద. గరుడ పక్షి ఇక్కడ చెక్కింగ్. ఇంకా ఇంకా అన్నీ ఫినిష్. ఇంకా డైరెక్ట్గా తిరుపతి కొండ ఎక్కేద్దాము. సో చూడండి అక్కడ కొండ ఎంత బాగుందో అసలు. సో ఇంక నార్మల్గా ఈచ్ అండ్ ఎవ్రీ తిరుమల వీడియోస్లోనూ నేను చూపించే డ్రామా అంతా వద్దు అని చెప్పి చెక్కింగ్ అంతా నేను మిస్ చేస్తాను. అవంతా అవసరం లేదనేసి లైక్ అదర్ 2 వీడియోస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇంక డైరెక్ట్గా మనం లాస్ట్ టైం మిస్ అయినవన్నిటిని కూడా ఈసారి అన్నీ కవర్ చేసేద్దాము తిరుమల ట్రిప్లో. ఇది ఎందుకు ఎప్పుడు తిరుమల బ్లాగే పెడుతుందని మాత్రం అనుకోకండి. నాకు దర్శనాలు చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్. అండ్ నేను ఏమేమి డ్రెస్ వేసుకుంటా అవన్నీ కూడా చూపిస్తాను. సో లెట్స్ గో టు తిరుమల. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. స్వామి మా శ్రీనివాసుడు అడ్డదారిలో నుంచి దిగి వెళ్ళిపోయినాడు. మా సునీత బేజారు చేసుకోకుండా స్వామి నా పక్క నుంచి ఒక సారీ చెప్పు స్వామి. ప్లీజ్ బాబాయ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. ఇదే సొంత మైండ్లో రన్ అవుతుందండి ఇవన్నీ చూస్తుంటే. మీకు కూడా అలాగే ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ వేయండి. సో విత్ దస్ the video got end. So see you in the next video of Tirumala part 2. గైజ్ అసలు ఈ ప్లేస్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. కింద ఆల్మోస్ట్ సిటీ మొత్తం మంచులో కప్పబడింది. ఇప్పుడు ఇక్కడ నుండి చూస్తే ఆల్మోస్ట్ తిరుమల కనిపించేది. ఇంతసేపు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం టైం లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ చూడండి మంచులోనే కొండలుగా కనిపిస్తూ ఉంది. నాకు తెలియట్లే మీకు కెమెరాలో తెలుస్తుందా లేదా అని. ఇక్కడ అన్ని కొండలే ఉన్నాయి. అక్కడికి చిన్న రోడ్ ఒకటి ఉంది. ఇక్కడ ఎందుకు ఆపినామంటే అక్కడ పైన గరుడ దగ్గర ఒక ఫోటో తీసుకుందామని ఆపినాం.